లేకపోతే ఎవరో పాపులర్ ఎవరో ఒకరు వాళ్ళ బర్త్డేలకి ఒక సినిమా రిలీజ్కి పెద్ద పెద్ద కటౌట్లు కడతారా లేదా? మరి ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా సరే ఒక సోల్జర్గా సెలెక్ట్ అయిన వ్యక్తి ఫోటో కానీ లేదా ఒక ఆఫీసర్గా సెలెక్ట్ అయిన అంటే ఒక సైనికుడి ఫోటో ఎక్కడైనా మీరు చూసారా? అంటే ఒక సినిమాకి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఒక పొలిటీషియన్కి ఇచ్చిన ఇంపార్టెంట్, లేదా ఒక బడా వ్యక్తులకి ఇచ్చిన ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళ అమ్మ నన్ను కట్టుకున్న భార్యని, కన్న తల్లిదండ్రుల్ని, కన్న పిల్లల్ని విడిచిపెట్టి దేశ సరిహద్దులో మన కోసం సేవ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అందుకే డిఫెన్స్ వెయిట్ ఏంటో తెలియజేయాలి, డిఫెన్స్ యొక్క పవర్ ఏంటో తెలియజేయాలని చెప్పి నేను సార్తో ఒకటే మాట్లాడాను. సార్ నేను ఈ ప్రోగ్రామ్ లో చేయాలనుకుంటున్నా సార్ అంటే, నువ్వు ప్రోగ్రామ్ చేసుకో, నీకు ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు బిల్ పెట్టు, నేను నీకు సెంటర్ నుంచి ఫండింగ్ ఇప్పిస్తా, ఒకటే మాట. అందుకే ప్రతి సెక్టర్ లో కూడా కట్టే బ్యానర్లు. నాకు ఒక పర్సన్ అన్నారు, అంత అవసరమా అనేసి. అవసరమే. ఇది నా దేశం, నా భారతదేశం, నా భారతీయ జవాన్లు. మనం గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవించుకుంటారు? అక్కడ వాళ్ళు పడుకున్నా సరే, మీరు చూస్తుంటారు వీడియోస్ లో బంగాళదుంపలు గడ్డగట్టేస్తుంటాయి, టమాటాలు గడ్డగట్టేస్తుంటాయి. ఇలా కొడుతున్నప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ లో భారతదేశ ప్రజల ధన మాన ప్రాణ సంరక్షణ కొరకై ఎటువంటి శత్రుముఖులు భారతదేశంలోకి చొరబడకుండా రాయనక పగలనక ఎండనక వాననక -డిగ్రీ సెల్సియస్ కూడా మన కోసం వాళ్ళు సేవలు అందిస్తున్నారు. మరి వాళ్ళ కోసం మనం ఎంత చేయాలా? వాళ్ళ వేడి తెలియజేద్దామనే ఈ రోజు అనమాట మీకు ఈ యొక్క ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి, ఇదే కాదమ్మా, ఇక నుంచి ఎవరు వెళ్ళినా సరే ఇదే విధంగా ఒక పెళ్లి అవుతుంది చూడండి, అంగరంగ వైభవంగా అనమాట మా దేశ సైనికులకు మేము ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాం. ఆ ఉద్దేశంతో ఆత్మీయ ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ సో మచ్.